అందరికీ నమస్తే. ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియో చూద్దాం. చూసిన తర్వాత దాని ఎక్స్‌ప్లనేషన్ ఏంది, అసలు ఆ అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఇప్పుడు బయట జరుగుతున్నది ఏంది, ఈరోజు ఏమేం జరిగింది తెలుసా? చాలా దారుణమైన ఘోరాలు జరిగినాయి. నేను చూపిస్తా. ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన వినండి. మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. ఏమని మాట్లాడిందంటే, ఒక ఫ్యూడల్ విధానాలు ఉండవు, ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, మా ప్రభుత్వం అడ్డుపడదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ధర్నాలు చేయనీయలేదు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ధర్నాలు చేయనీయలేదు, ఇంద్రపార్క్ గారు ధర్నా చౌక్ ఎత్తేసారు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళు చేసినారు కాబట్టి మనం అది చేయకూడదు అని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్నది మంచి నిర్ణయమే. కానీ దాన్ని అమలు చేస్తుందా? ఏం జరిగింది ఈరోజు, ఏం జరిగిందో మీకు చూపిస్తా. ఒకసారి ఇదేంటంటే నల్గొండకు సంబంధించిన నల్గొండ పోలీసులు ఇచ్చిన ఒక ఆర్డర్. ఏంది నల్గొండ పోలీసుల ఆర్డర్ ఏంటంటే, యాక్చువల్గా 21 రోజు ఇక్కడ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ పైన బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా పిలిపించిండ్రు. మొన్న చెవెల్లో చేసిండ్రు. తర్వాత ఇక్కడ క్లాక్ టవర్ నల్గొండ చేయాలని వాళ్ళు దాదాపు 10 రోజుల నుంచి పిలిపించారు. సేమ్ టైం పోలీస్ పర్మిషన్ కావాలి కాబట్టి పోలీస్ పర్మిషన్ కూడా పెట్టుకున్నారు. కానీ పోలీస్ పర్మిషన్ ఏం చేసింది తెలుసా? రిజెక్ట్ చేసిండ్రు. ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? మరి ధర్నాలు చేసుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈ ధర్నా చేయకుండా ఎందుకు చేసిండ్రు? దీనికి చాలా రీజన్స్ చూపించిండ్రు పోలీసులు. ఏమని చెప్తారంటే, ఆ క్లాక్ టవర్ ఏరియా చాలా బిజీగా ఉండే ఏరియా, అక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ప్లస్ అక్కడ పోనికి ఆల్టర్నేటివ్ రోడ్స్ లేవు, తర్వాత అక్కడ పోతే జనాలంతా ఇబ్బంది పడతారు, ప్లస్ మీరు మీటింగ్ పెట్టుకుంటే చాలామంది జనం వస్తారన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంది, మీరు అంతమంది వస్తున్నారంటే పార్కింగ్ కూడా దొరకదు. అంతకన్నా ఇంపార్టెంట్ రీజన్ ఒకటి చెప్పింది వాళ్ళు. ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, అది సెకండ్ పేజీలో ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. 8వ రీజన్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ షెడ్యూల్ టు ఆర్గనైజ్ గ్రామ సభాస్ ఆల్ ఓవర్ ద తెలంగాణ స్టేట్ ఫ్రమ్ 21st to 24th ఫర్ ఇష్యూయింగ్ న్యూ రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ హౌసెస్ టు ద నీడీ పబ్లిక్. Therefore, entire public police force will be engaged in performing బందోబస్తు డ్యూటీస్ ఫర్ ద సెట్ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ ప్రోగ్రామ్ 21st నుంచి 24th వరకు ఈ గ్రామ సభలు పెడతామని చెప్పారు కదా, ఉంటున్నాయి కాబట్టి పోలీసులు అందరూ కూడా అటే పోతారు కాబట్టి మేము పోలీస్ బందోబస్తు కూడా మీకు ఇవ్వలేము కాబట్టి రిజెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది మెయిన్ రీజన్. అందుకే లాస్ట్లో పెట్టింది. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే మ్యాటర్ లాస్ట్లో ఉంటుంది. పోలీసు వాళ్ళు చేసే వ్యవహారం అంతా. వాళ్ళు ఏం చెప్తుండ్రు ఇప్పుడు అంటే, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు నిరసన తెలిపొద్దు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి పోలీసు అంతా ఎందుకు, గవర్నమెంట్ వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామంటున్నారు, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు, అందరికీ ఏమడితే అది ఇస్తామంటున్నారు. అంటే అక్కడ గొడవలు అవుతాయని పోలీసు వాళ్ళు ఎక్కువ స్థాయిలో బందోబస్తుల మధ్య ఈ గ్రామ సభలు నిర్వహించాలని డిసైడ్ అయింది గవర్నమెంట్. పోలీసు అంతా బందోబస్తు పెట్టుకొని గ్రామ సభలు నిర్వహిస్తున్నారంటే ఏంది భయం అనేది ఒక పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఆ సభకు సరే వాళ్ళు హైకోర్టుకు పోయి తెచ్చుకుంటారా, ఏడు తీసుకుంటారు తర్వాత విషయం. పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు, పర్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు. అది రైతు రుణమాఫీ గురించి పెడితే. అంటే రుణమాఫీ గురించి భయమా, లేకపోతే గ్రామ సభల్లో జనాలు వచ్చి గవర్నమెంట్ మీద అరుస్తారని భయమా? ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం పొట్టు తిరుగుతారు కదా. ఇదంతా పక్కన పెడితే ఇంకొకటి జరిగింది. ప్రజాస్వామ్యం అంటున్నందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ప్రజాపాలన అన్నప్పుడు ప్రజాపాలన లాగానే ఉండాలి కదా. మీరు కూడా అంతకుముందు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము కూడా పర్మిషన్ ఇవ్వమంటే ఇంకా దానికి ప్రజాపాలన అని పేరు పెట్టుకోవడం ఎందుకు? ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్ ఏమైందంటే, అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో అక్కడ మైలారం అనే ఒక విలేజ్ ఉంటుంది. మైలారం ఏంది అంటే, అక్కడ నుంచి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ కూడా పోయింది. కాలువకు ఆల్రెడీ అక్కడ మైలారం అనే విలేజ్ వాళ్ళ భూములు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేశారంటే, దాని పక్కన ఉన్న ఒక గుట్టను మైనింగ్ కోసం ఇచ్చేసిండ్రు. మైనింగ్ కోసం తవ్వకాలు స్టార్ట్ చేసిండ్రు అక్కడ. ఆ ఊరోళ్ళందరూ కూడా తీవ్రంగా ఆబ్జెక్షన్ చెప్తున్నారు. ఎందుకంటే మేము సర్వం కోల్పోయినాము, ఇక ఈ గుట్టనన్నా మా ఊరికి అడ్డం ఉంది ఆయనతో, ఇప్పుడు ఆ గుట్టను కూడా మొత్తం మైనింగ్ అని చెప్పేసి మొత్తం తవ్వేస్తే మా ఊరు దుమ్ము అయిపోతుంది, మేము బతకలేము. అదంతా కూడా ఎట్లుందంటే, ఆ ఊరు మైలారం అనే విలేజ్ చాలా చిన్న విలేజు. సేమ్ టైం అక్కడ ఆ గుట్టంగా తవ్వితే ఆ పొల్యూషన్తో ఆ ఊర్లో ఉండరు, వాళ్ళంతా వెళ్ళిపోతారు ఊరు తెలిసి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఊరోళ్ళు ఆ ఊర్లోకి ఇవ్వని రానియకుండా మొత్తం కంపల్సరీ అడ్డం వేసుకున్నారు. ఊరోళ్ళు నిరసన తెలుపుతున్నారని చెప్పి తెల్లవారుజామునే పోలీసులు ఆ ఊరి మీద పడి దొరికినట్టు అరెస్ట్ చేసి పడేసినారు. అక్కడ ఊరోళ్ళ ఆ అరెస్టుల తర్వాత ఏం మాట్లాడి వినండి. మైనింగ్ వాళ్ళు
మైనింగ్ వాళ్ళకి ఇస్తారు పోలీసు వాళ్ళు మాకు ఇస్తలేరు. మాకు ఇయ్యాలి, మా అమ్మని కాపాడాలి పోలీసు వాళ్ళు. వ్యవసాయం కానీ డిఎస్పీ కానీ మాకు సపోర్ట్ ఇవ్వాలి. మేము ఊళ్ళో ఎక్కడ వాళ్ళు ఏడ ఉందో ఏంటంటే అది ఫ్రీ మైనింగ్ అంటే జస్ట్ గుట్టను చదువు చేయనీకే అనే పేరుతో గుట్టను గుట్టను చదువు చేస్తాం అంటే గుట్టను తీసేస్తాం అనే పేరుతో ఒక మైనింగ్ వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు దానిలో ఉన్న ఫ్రీగా వేయాలి, వాళ్ళు దానిలో ఉన్న ఖనిజాలు అవన్నీ తీసేసుకొని అది కూడా ఒక పెద్ద బిజినెస్. ఆ గుట్టను తీసేస్తారనే పేరుతో గుట్టలో ఉన్న ఖనిజాన్ని మొత్తం కూడా ఫ్రీగా ఏదో ఒక కాంట్రాక్ట్ కంపెనీకి అప్పగించారు. బహుశా అట్లాంటి కాంట్రాక్ట్లన్నీ కూడా చాలా దగ్గర వాళ్ళకి, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి క్విక్ ప్రోగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా తీసుకుని ఆయన గుట్ట చదువు చేస్తే అయిపోతుందా? అట్లాంటి వాళ్ళు మస్తు మంది దొరుకుతారు, చేస్తామని ముందరకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది, ఆ ఫ్రీగా ఇచ్చినందుకు అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ బ్యాక్ డోర్లో సోఫాలు వస్తాయి. ఆ సోఫాల కోసం మైనింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. మైలారాం అనే విలేజ్ నేను మీకు ఇంతకుముందు అయిపోయాను. ఇక్కడతో అయిపోలే, ఈ గ్రామ ప్రజల మీద పోలీసుల దాష్టికాన్ని చూడడానికి, లేకపోతే ఆ గ్రామస్తుల మద్దతు తెలపనికే ప్రొఫెసర్ హరగోపాల్ సార్ బయలుదేరిన హైదరాబాద్ నుంచి. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని కల్వకుర్తి కన్నా ముందు వెల్దండ అని ఒక మండల కేంద్రం ఉంటుంది, వెల్దండ అని హైవే మీద ఉంటుంది, శ్రీశైలం హైవే మీద. ఆడ అరెస్ట్ చేసేసిండ్రు. ఆడ పోలీసులు ఆయనను పోనీయలేదు. మన దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుట్టలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుట్టలు పోతే, ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి పశువులు, మేకలు అన్నీ కూడా ఆ గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ పోలీస్ స్టేషన్లో నుండి ఆ వీడియో రిలీజ్ చేసిండు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలబడి నేను పోతుంటే నన్ను అరెస్ట్ చేసిండ్రు, అక్కడ జనాలకు మద్దతుగా పోతుంటే పోలీసులేరు అని ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తూ ఉన్నాడు. ఇక రీసెంట్గానే సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్లు మొత్తం రాజ్భవన్ ముట్టడి, అదానికి వ్యతిరేకంగా అని చెప్పి పర్మిషన్ లేకుండా రోడ్డు మీద మొత్తం బైఠాయించి మొత్తం ట్రాఫిక్ అంతా ఆపి, పోలీసు వాళ్ళు ఆపిరు కాబట్టి ఇక్కడ కూర్చున్నామని చెప్పి డ్రామా ఆడి అన్నీ మనం చూసినాం. అంటే ముఖ్యమంత్రికి ఒక రూలు, మినిస్టర్లకు అయితే ఒక రూలు, జనాలకు హరగోపాల్ సార్కు మిగతా వాళ్ళకు ప్రతిపక్షాలకు అంతా ఒక రూలా? ఇదే ప్రజాస్వామ్యమా? ఇదే ప్రజాపాలనను పిలుద్దామా మనం? ఇక ఎవరిని ఎక్కడ ధర్నాలు చేసుకునే అవకాశం లేకుండా ధర్నాలు చేసి అరెస్ట్ చేసి లోపల పడేసి, గ్రామస్తులను లోపల పడేసి, మేము ధర్నా చేస్తామంటే బీఆర్ఎస్లకు పర్మిషన్ ఎగ్గొట్టి కనీసం జనాలకు మద్దతు తెలుపుదామని పోతుంటే ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని అరెస్ట్ చేసి దీని ప్రజాపాలన అని ఎందుకు పిలవాలి? అసలు ఈ దాష్టికాన్ని ఎందుకు మనం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రజాపాలన అని పేరు చెప్పి ధర్నాలు ఎక్కడైనా చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి చెప్పి ధర్నాలు చేసే వాళ్ళని భయాందోళనకు గురి చేసి వాళ్ళందరినీ అరెస్టులు చేసి అసలు ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వం? ఏం చెప్పదలుచుకున్నది జనాలకి? ప్రభుత్వం భయపడుతుందా? లేకపోతే పోయిన గవర్నమెంట్ను మించి ఇంకా మేము ఎక్కువ చేయాలి, పోయిన గవర్నమెంట్ మమ్మల్ని ధర్నా చేయనీయలే కాబట్టి మేము అంతకన్నా ఎక్కువ చేయాలి. నిజానికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేసిన గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పర్మిషన్స్కి చాలా ధర్నాలకు పర్మిషన్స్ ఉన్నాయి, చాలా పర్మిషన్ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి జస్ట్ సంవత్సరమే అయింది. సంవత్సరానికే ఇంత అసలు ధర్నాలు చేయని సిచ్యువేషను, కనీసం ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళ బాధ్యులకు మద్దతు కూడా తెలిపలేనంత సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసింది ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ప్రజాపాలన అందమా, లేకపోతే ఈ ప్రజాపాలన ప్రశ్నిద్దామా అనేది జనం డిసైడ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.